సీజనల్ ఎలర్జీల్ని తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: పసుపు, సోంపు, ధనియాలు, మిరియాలు, సొంఠి. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక తయారు చేసుకోవచ్చు. అన్నీ మనం చెప్పుకున్నాం కదా, అన్ని తేలికగా దొరికేటువంటి పదార్థాలు కూడా ముందు ఒక బౌల్ రెడీగా పెట్టుకోండి. మొట్టమొదట మనం ఇందులో తీసుకునేటువంటిది పసుపు. పసుపు సీజనల్ ఎలర్జీస్, రకరకాల ఎలర్జీస్ తగ్గించడంలో చాలా ఉత్తమంగా పనిచేసేటువంటి ఔషధం. మంచి పసుపు అంటే రెడీమేడ్గా బజార్లో దొరికేది కాకుండా పసుపు కొమ్ములు తెచ్చుకుని దంచి చేసుకుంటే మనకి కల్తీ గిల్తీ ఏమి ఉండదు కనుక అలా తెచ్చుకోండి. ఇలా తయారు చేసుకున్నటువంటి పసుపు పొడిని 30 గ్రాములు తీసుకోవాలి. మీరు కొలత ప్రకారం వేసుకోండి, మీకు చూపించడానికి మేము కొద్దిగా వేసి చూపిస్తాం. కొంచెం ఈ పసుపుని మన బౌల్లో వేసుకుందామా. తర్వాత మనం తీసుకునేటువంటిది ధనియాలు. ధనియాలు ఏంటంటే మూకుట్లో ఒట్టిగా వేయించేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ పొడి అంటే సుమారుగా ఒక 60 గ్రాముల పరిమాణంలో, అంటే పసుపుకి రెట్టింపు తీసుకుంటాము. ఈ ధనియాలు కూడా ఏంటంటే ఎలర్జీలను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంటే పిత్తదోషాన్ని అదుపులోకి తీసుకొచ్చి ఎలర్జీలను తగ్గిస్తాయి. అలాగే జీర్ణశక్తిని పెంచడం ద్వారా కూడా ఎలర్జీలను తగ్గిస్తాయి అన్నమాట. సో వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి మాకు రెడీగా ఉంది. మీరు 60 గ్రాములు వేసుకోండి, మేము సుమారుగా వేస్తాము. ఇందాక వేసిన దానికి డబుల్ క్వాంటిటీ వేయండి. తర్వాతది సోంపు. సోంపు కూడా అందరికీ ఇళ్లల్లో ఉండేటువంటిదే. ఇది కూడా ఎలర్జీలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే జీర్ణశక్తి బాగుండడం ద్వారా ఎలర్జీలు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే పిత్తదోషాన్ని కూడా బాగా తగ్గిస్తుంది అన్నమాట. సోంపుని ఏమి వేయించడం అది ఏం చేయక్కర్లేదు, ఒట్టిగా పొడి చేసేసుకోండి. ఇది ఇందాక ధనియాల పొడి తీసుకున్నట్టుగానే 60 గ్రాముల ప్రమాణంలో తీసుకోవాలి. మనం ఇందాక సోంపు ధనియాలు ఎంత వేసామో అలాగే ఈ సోంపు కూడా వేద్దామమ్మా. తర్వాత అది సొంఠి. ఇది కూడా హాయిగా అందరికీ ఇంట్లో ఉండేటువంటిదే. సొంఠిని ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, కొంచెం మూకుట్లో నెయ్యి వేసి సొంఠి కొమ్ములను వేయించి చల్లారిన తర్వాత పొడిలా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి సొంఠి చూర్ణం కొంచెం తక్కువగా వేసుకుంటాం, 10 గ్రాములు వేసుకోండి. మిగతావన్నీ 30, 60 వేసాం, ఇది మాత్రం 10 గ్రాములు వేసుకుంటే చాలు. దీన్ని కొద్దిగా సొంఠి పొడి కూడా వేద్దామమ్మా. మనం చెప్పుకున్న పదార్థాల్లో ఆఖరిది మిరియాలు. హాయిగా అందరికీ ఇళ్లల్లో ఉండేటువంటిది మిరియాలు కూడాను. మిరియాలని మామూలుగా ఒట్టిగానే పొడి చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మిరియాల పొడి ఒక 10 గ్రాములు వేసుకోండి. అంటే సొంఠి మిరియాలు సమానంగా వేస్తున్నాం. ఇందాక సొంఠి వేసినట్టుగానే మిరియాలు కూడా సమానంగా వేయండమ్మా. కలిపేసేయండి, అన్నీ బాగా కలిసిపోయేలా కలిపేసేయండి. ఇందులో మనకి అన్నీ ఏది బజార్కి వెళ్ళక్కర్లేదు, ప్రతి వస్తువు ఇంట్లో ఉండేటువంటిదే, తేలిగ్గా తయారు చేసుకునేటువంటిది. ఇలా మీరు అన్నీ కలిపి పెట్టేస్తే మనకి ఎలర్జీలు తగ్గించే పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మరి దీన్ని ఏ సమయంలో ఏ విధంగా తీసుకోవాలి? ఎలర్జీల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలో చెప్తాను. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నటువంటి పొడిని ఆహారం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఒక పెద్ద చెంచాడు పొడి వేసుకుని కరిగిన నేతిని అందులో కలుపుని ఒక ముద్ద అన్నంలో తిన్నట్టుగా తినేసేయాలన్నమాట. అలా కాకపోతే కనుక కూరలు అవి వండుకునేటప్పుడు ఆ కూరలలో ఈ పొడిని జల్లేసుకుని అన్నం తినేటప్పుడు ఆ కూరలు వేసుకుని, అంటే ఈ పొడిని జల్లినటువంటి కూరలు వేసుకుని తిన్నా కూడా ఈ ఎలర్జీలు తగ్గించుకోవడానికి ఈ పథ్యాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.